హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. ఆంధ్ర తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ మనకి గుడ్ న్యూస్ ఏంటి అంటే హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉందండి. మనం దూరంగా ఎక్కడికో వెళ్ళి రాయాల్సిన అవసరం అయితే లేదు. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి అఫీషియల్ వెబ్సైటు. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇక్కడ క్లియర్గా చూసారు కదా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ పేజ్లోకి వచ్చిన తర్వాత మీరు డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసారా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అని ఉంది కదా, ఇందులో ఫస్ట్ అప్డేట్ అనండి. ఇక్కడ చూసుకుంటే క్లియర్గా లింక్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ కొంచెం డౌన్కి చూస్తే మీకు ఇక్కడ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. దీని నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అన్ని కూడా ఇన్వైట్ చేస్తున్నారండి. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఏది కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ ఇక్కడ ఇచ్చిన పొజిషన్స్కి మీకు క్రూషియల్ డేట్ ఏది అంటే మీకు ఏప్రిల్ 1 అనమాట. ఈ లోపే మీకు ఏజు అలానే క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా ఎక్వైర్ అయి ఉండాలి. అండ్ ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ ఒకటి, అండ్ అలానే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ 2 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్ చూసుకుంటే 6 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు 20 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఈ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్కి ఎక్స్పీరియన్స్ అడిగాడండి. 6 ఇయర్స్ కొన్ని వాటికి, 7 ఇయర్స్ కొన్ని వాటికి అడిగాడు. అండ్ ఈ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి అయితే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదండి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్. ఈ పొజిషన్ చూసుకుంటే బై డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఆల్రెడీ చెప్పాను కదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏనండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ పే బ్యాండ్ చూసుకుంటే మీకు పే లెవెల్ 6 అండి. మీకు ఇనీషియల్ బేసికే 35,400 ఉంది. అంటే ఈజీగా మీకు 60,000 పైనే శాలరీ ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఓకేనా. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలండి. మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 30 ఇయర్స్ అనమాట. దీంతో పాటు అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్న వాళ్ళు దానికి తగ్గట్టుగా కన్సర్న్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీఈ ఆర్ బీటెక్. బీటెక్ కానీ బీఈ కానీ ఉండాలి. దేంట్లో అంటే కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మీకు బీఆర్ బీటెక్ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే బీసీఏ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసుకుంటే బీఈ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదు అనుకుంటే బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్, లేదు అనుకుంటే బీసీఏ. ఇక్కడ ఇచ్చిన ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చాడండి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చాడు. రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. మీకు ఆబ్జెక్టివ్ టైప్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దేనిపైన అంటే మీకు జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వీటిపైన మీకు ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. అండ్ అలానే ఆబ్జెక్టివ్ టైప్ టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకేనా. మీకు టెక్నికల్ టెస్ట్ ఉంటుంది అండ్ అలానే నాన్ టెక్నికల్ టెస్ట్ కూడా ఉంటుంది. 2 టెస్టులు ఉంటాయి అనమాట. అండ్ అలానే ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా ఉంటుంది, ప్రాక్టికల్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది సెలక్షన్ ప్రాసెస్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్. అండ్ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ చూసుకుంటే మీకు ఇదిగోండి నేమ్ ఆఫ్ ది పోస్ట్ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్. దీనికి చూసుకుంటే ఇది కూడా సేమ్ అండి. బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ ఇది కూడా.
దీనికి చూసుకుంటే పే బ్యాండ్ అండి, పే లెవెల్ 8 అనమాట. 47,600 అంటే ఇది ఇనీషియల్ బేసిక్ పే. మీకు ఈజీగా 80,000 పైనే శాలరీ ఉంటుంది. దీంతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 35 ఇయర్స్ అండి. జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ అయితే 18 to 30 ఇయర్స్, దీనికి మాత్రం 18 to 35 ఇయర్స్ వరకు ఉండొచ్చు. అండ్ దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు కన్సర్న్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఓకేనా. అండ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే బీఈఆర్ బీటెక్ కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ మీకు బీఈఆర్ బీటెక్ ఉండి 6 years ఎక్స్పీరియన్స్ అడిగాడండి. ఏ ఫీల్డ్లో అంటే కంప్యూటరైజేషన్ ఫీల్డ్లో మీకు 6 years ఎక్స్పీరియన్స్ అడిగాడు. అండ్ అలానే ఇంకొక కేటగిరీ చూసుకుంటే ఎంఎస్సి కంప్యూటర్స్ అండి. ఎంఎస్సి కంప్యూటర్స్లో ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి దీనికి కూడా. అండ్ అలానే బీఎస్సీ ఆర్ బీసీఏ ఉన్నా సరే మీకు 60% మార్క్స్తో 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్కి అయితే మీకు 6 years కొన్ని వాటికి, కొన్ని క్వాలిఫికేషన్స్కి 7 years ఫర్ కొన్ని క్వాలిఫికేషన్స్కి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. బట్ జూనియర్ కోర్ట్ అసిస్టెంట్కి అయితే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమి కూడా అవసరం లేదనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే నెక్స్ట్ ఈ సీనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. సేమ్ దీనికి కూడా రిటర్న్ టెస్ట్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పైన రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్. అలానే టెక్నికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అలాగే ప్రాక్టికల్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అన్నిటికీ కూడా సెలక్షన్ క్రైటీరియా సేమ్ అండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎవరైతే ఆబ్జెక్టివ్, టెక్నికల్, నాన్ టెక్నికల్ పేపర్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి పిలుస్తారు. అండ్ ఎవరైతే ఈ ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూకి పిలుస్తారు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఇచ్చాడనమాట. 50% ఉండాలి ఇంటర్వ్యూలో కూడా. అలాగే ఈచ్ టెస్ట్లో కూడా మీకు 50% వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఫర్దర్గా మెరిట్ బేస్లో తీస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ప్రాక్టికల్ యాప్టిట్యూడ్ టెస్ట్కి 1:10 రేషియోలో తీస్తారు. అంటే ఒక పోస్ట్కి 10 మందిని తీస్తాడు. అండ్ అలానే ఇంటర్వ్యూకి మీకు ప్రాక్టికల్ టెస్ట్ నుంచి ఇంటర్వ్యూకి మీకు 1:3 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే ఒక పోస్ట్కి 3 సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. అండ్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు మీకు మెరిట్ ఆర్డర్లో మీకు సెలక్షన్ అనేది, ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది మీకు హైదరాబాద్లో కూడా ఉంటుందని ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ద టెస్ట్ విల్ బీ కండక్టెడ్ అట్ 5 cities, హైదరాబాదు, కోల్కతా, ముంబై, ఢిల్లీ. అలా మనకి హైదరాబాద్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి అండ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మీకు ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే వెబ్సైట్లో క్లియర్గా చూపించాను కదా, ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు ఓబీసీ అండ్ అలానే జనరల్ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ పే చేయాలన్నమాట. అండ్ అలానే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ అలానే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ 250 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఏది యాక్సెప్ట్ చేయరు. అదర్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట. ఓన్లీ ఆన్లైన్లో మీరు అప్లై చేయాలి. ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. అదంతా కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ డేట్ కూడా ఇక్కడ ఇచ్చాడండి. ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది June 6th నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే June 27th వరకు ఉంది. ఈ లోపే మీరు అప్లై చేయాలన్నమాట. అండ్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు స్కానర్డ్ కాపీస్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేయాలండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఓన్లీ మీరు ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు ప్రింట్అవుట్ తీసింది బై పోస్ట్ ఏమి కూడా పంపించాల్సిన అవసరం అయితే లేదనమాట. మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. ఓకేనా. ఇదొక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అడ్మిట్ కార్డ్ అనేది మీకు బై పోస్ట్ ఏమీ రాదండి. ఈ సుప్రీంకోర్టు వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే మీరు ఏదైతే మొబైల్ నెంబరు అండ్ అలానే ఈమెయిల్ ఐడి ఇచ్చారో వాటికి కూడా మీకు ఇంటిమేషన్ అనేది వస్తుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. హైదరాబాద్లో కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.